ఈ రాష్ట్ర రాజకీయాలను గత 5 సంవత్సరాలు వైసీపీ మీడియా విభాగానికి చెందిన వ్యక్తి అని చెప్పుకుంటూ దుర్భాషలాడుతూ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా అసభ్యకరంగా బూతులు తిడుతూ ఈ విధంగా ఎన్నో కేసులు అతని మీద ఉన్నా ఈరోజు భారత ప్రభుత్వం అతన్ని తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే సమాజంలో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. అంతేకాదు ఈరోజు మా షర్మిలారెడ్డి గారు ఆమె ఒక మహిళా అధ్యక్షురాలుగా ఒక సమాజంలో ఎంతో మహిళలు ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్న నేటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక బాధ్యతను తీసుకొని అనేక ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉంటే ఈరోజు సమాజం తలదించుకునేలా ఆమె కుటుంబంలో నుంచి కనీసము బయటికి రానే విధంగా ఈరోజు అగౌరవంగా ఈరోజు మాకంతా గుండెలు పగిలిపోతున్నాయి. ఇలాంటి దుర్భాషలాడే వాళ్ళని ఎందుకు ప్రభుత్వం వాళ్ళని కంటిన్యూ చేస్తుంది? ఎందుకు వాళ్ళ మీద చర్యలు చేపట్టడం లేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా దుఃఖంలో ఉన్నాం. ఇది ఎవరికి మంచిది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా నేర్చుకోవాలి. మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు దిగజారిపోయారో మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క ఎమ్మెల్యేలు గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇలాంటి మీడియా ఛానల్లో పనిచేసిన వాళ్ళ నోటి దూల వలన ఈ విధంగా మీరు 11 స్థానాలకి దిగజారిపోయారు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని గమనించుకోవాలి, సరిచేసుకోండి. సమాజానికి ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేయాలి. కానీ ఈరోజు ఒక మహిళా నేతను, ఒక నేషనల్ పార్టీ చెందినటువంటి లీడర్ను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది సమాజానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. ఒకరొకరు కొట్టుకోవాలా, తిట్టుకోవాలా? ఈ బూతుల ద్వారా ఏమి నేర్పించదలుచుకున్నారు? మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాఠాలు నేర్పిస్తున్నాడా సమాజానికి? సొంత చెల్లెల్ని ఆ విధంగా దుర్భాషలు ఆడించడం ఎంతవరకు కరెక్టో ఆయనే చెప్పాలి. వైసీపీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా, ఏ పార్టీ చెందిన వాళ్ళైనా సరే ఇలాంటి విషయాలని పునరావృతం కాకుండా ఈ పంచి ప్రభాకర్ ఎక్కడున్నా, ఏ కలుగులో దాక్కున్నా అతన్ని తీసుకొచ్చి మన యొక్క చట్టాలు